హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ కూడా అనాలిసిస్ చేద్దాం. సో ఇది డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్లో ఇవాళ చూసినట్టయితే మార్కెట్ ఓపెన్ అయ్యింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. డౌన్ సైడ్లో ప్రీవియస్ డే మార్కెట్ ఎక్కువ హైస్ని మార్కెట్ సస్టైన్ అయ్యి అండ్ మళ్ళీ మార్కెట్ డే హైస్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో ఇక్కడ మనకి ఒక డ్రాగన్ ఫ్లై క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇది ఒక రివర్సల్ క్యాండిలే. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రేపు కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలంటే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ కావాలి మార్కెట్కి. అప్ సైడ్లో మార్కెట్లో క్లోజ్ చేసింది అనుకోండి, సో ఇంకా కూడా కన్ఫర్మేషన్ ఉంటుంది. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఈ హై ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆల్ టైమ్ హైస్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నో మనం అనాలిసిస్ చేస్తే మార్కెట్ ఏదైతే ప్రీవియస్ డే ఒక క్లోజింగ్ అండ్ హైస్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఒక దానికన్నా ముందున్న ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో దాని హైస్ పైన మార్కెట్ అయితే క్లోజ్ చేసింది. బట్ అంత చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే కాదు. అండ్ దానికన్నా ముందున్న క్యాండిల్స్ మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ గ్యాప్ ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే. సో ఇది ఒక యాజ్ ఆఫ్ నో ఇది రెసిస్టెన్స్ 22,400 లెవెల్ రెసిస్టెన్స్ దగ్గర దాకా వెళ్ళింది. బట్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది 22,430 అబోవ్ మార్కెట్లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, అంటే 430 ఉంది. సో అట్లీస్ట్ మార్కెట్ 22,430 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకేనా? యాజ్ ఆఫ్ నో డౌన్ సైడ్లో మంచి సపోర్ట్ వచ్చేసి 22,200 లెవెల్ మంచి సపోర్ట్ అండ్ 22,184 ఇక్కడ పెట్టాను నేను. అండ్ ఇవాళ డేలో అండ్ ఈ లో కింద బ్రేక్ డౌన్ అయితేనే మనం సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే బేరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నో నా వ్యూ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ఉంది. అండ్ ఈవెన్ ఇవాళ రిలయన్స్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా అయితే రాలేదు, షేర్ చేస్తున్నాను నేను మన టెలిగ్రామ్ ఛానల్లో. ఒకవేళ ఈ వీడియో అయిపోయిన తర్వాత వచ్చిన నేను ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తున్నాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పాజిటివే. సో చూద్దాం. సో అదైతే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ యాజ్ ఆఫ్ నో ఒక డ్రాగన్ ఫ్లై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అదొక రివర్సల్ ప్యాటర్న్. సో నెక్స్ట్ రేపు మనకు ఒక కన్ఫర్మేషన్ రావాలి మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళాలంటే, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ టైం పాస్ చేసి మళ్ళీ ఇక్కడ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మిడ్ పాయింట్లో ఉన్నాం. ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ ఒక మిడ్ పాయింట్లో ప్రైస్ ఉంది. అండ్ ఇక్కడ అప్ సైడ్లో మనం చూసినట్టయితే ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ మనకి 21,900 800 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ ఉంది. ఆ మధ్యలో ప్రైస్ అనేది ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆల్రెడీ నేను ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్పాను, మార్కెట్ ఎప్పుడైతే మార్నింగ్ డౌన్ సైడ్ వచ్చిందో సో అక్కడ నేను క్లియర్లీ చెప్పాను సైడ్ వేస్ టు బులిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి మార్కెట్. సో ఇది మనకి 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే 5 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ అనేది ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. నిన్న కూడా మీకు ఇదే ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఈ హైస్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి సేమ్ ప్యాటర్న్ మార్కెట్ ఫాలో అయింది. అండ్ మార్కెట్లో మనం చూసినట్టయితే స్లోలీ మొమెంటమ్ చాలా స్లో ఉండే, బట్ స్లోలీ మార్కెట్ అనేది ఏదైతే హైస్ ఉందో డే హైస్ అది బ్రేక్ చేసేసింది అండ్ దాని పైన మార్కెట్లో క్లోజింగ్ అయింది. సో ఇక్కడ మనకు ఒక పాజిటివ్ కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ లీడ్ చేసింది అనుకోండి, సేమ్ ట్రెండ్ మార్కెట్లో కంటిన్యూషన్ అయింది అనుకోండి, 22,400 ఏదైతే ఉందో దానిపైన మార్కెట్ అట్లీస్ట్ 22,430 పైన మార్కెట్ ఉంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ బ్రేక్ అవ్వకూడదు అంటే మార్కెట్ డౌన్ సైడ్లో ఏదైతే ఇవాళ మార్కెట్ సపోర్ట్ తీసుకుందో అండ్ ప్రీవియస్ డే మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ లెవెల్, అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయిన లెవెల్ ఈ లెవెల్ ఉంది కదా డౌన్ సైడ్లో, ఇక్కడ పాయింట్ ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ కిందికి వస్తే
వస్తేనే అప్పుడు మనం పీఈ సైడ్లో ఆలోచించండి, ఓకేనా. సో ఈ లెవెల్ కింద మనం డౌన్ సైడ్లో పీఈ సైడ్లో ఆలోచించండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ మధ్యలో ఎక్కడన్నా ఓపెన్ అయింది అనుకోండి, సో సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవుతుంది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అప్ టు 22,500 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. 22,500 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ 22,400 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 22,250 అండ్ 22,200 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను, సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ చూస్తే మార్కెట్ ఓపెన్ అవ్వడమే బ్యాంక్ నిఫ్టీ కూడా హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ అరౌండ్ 48,200 రెసిస్టెన్స్ లెవెల్. ప్రీవియస్లీ కూడా మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనం కొద్దిగా జూమ్ చేస్తే ఇక్కడ ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ కూడా మార్కెట్లో రెసిస్టెన్స్ ఉన్న పాయింట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడంతో. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ లాస్ట్ డే కూడా నేను చెప్పాను, మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళింది. ఒకవేళ మార్కెట్లో గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, వీళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేస్తారు అని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రాఫిట్ బుక్ చేశారు. అండ్ ప్రీవియస్ డే మార్కెట్ ఏదైతే డబుల్ టాప్ ఇక్కడ మనకి హై ఉందో, సో మార్కెట్ ఆ లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని స్లోలీ మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మార్కెట్ అనేది ఏదైతే డే హైస్ ఉందో అది బ్రేక్ చేయలేకపోయింది. సో రేపు మార్కెట్ ఈ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ మధ్యలో ఉంటే, సో ఇదే మనకి రెసిస్టెన్స్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్లో ఇదే మనకి సపోర్ట్ అవుతుంది. 47,500 కానీ అండ్ 47,800 కానీ ఈ రెండు కూడా మనకి సపోర్ట్ లెవెల్స్. అండ్ దీని కిందికి వస్తే మార్కెట్లో డౌన్ సైడ్ రావచ్చు. మార్కెట్ 47,800 బిలో వస్తే ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. క్వాంటిటీ వాస్ వెరీ లెస్. అండ్ ఒకవేళ మార్కెట్ ఇది బ్రేక్ చేస్తుంది అనుకోండి, 47,500 బ్రేక్ చేస్తే అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. సో దీని కిందనే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో మార్కెట్ మనకి కన్ఫర్మేషన్ 48,000 పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి. అట్లీస్ట్ 48,000 పైన మనకి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 48,200 అండ్ స్లోలీ మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు మీరు కన్ఫామ్గా మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎందుకు అంటే ఇక్కడ మనకి 48,000 లెవెల్ అనేది ఒక సైకలాజికల్ లెవెల్. సో మార్కెట్లో బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటుంది 48,000 లెవెల్ దగ్గర, సైకలాజికల్ లెవెల్ కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే 48,100 200 లెవెల్ దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది. ప్రీవియస్లీ కూడా ఇది లెవెల్ రెసిస్టెన్స్ జోన్ కాబట్టి, సో ఈ లెవెల్స్ పైకి వెళ్ళిన తర్వాతనే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ సేమ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ వచ్చి లెవెల్స్లో సస్టైన్ అవుతుంది అనుకోండి, మళ్ళీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 48,200 పైన సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈ మధ్యలో మార్కెట్ ఉంటే కనుక కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ 47,800 అండ్ 47,500 బిలో వస్తే డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో, ఓకేనా. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఇక్కడ నేను ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే అండ్ డౌన్ సైడ్ నుంచి ఫిన్ నిఫ్టీ కూడా మనం ఇక్కడ ఫ్రైడే రోజు మార్కెట్ అనేది క్లియర్ బుల్లిష్ అండ్ ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దానిపైన ఓపెన్ అయింది. అండ్ సేమ్ కేస్ ప్రాఫిట్ బుకింగ్ అనిపించింది. అండ్ ప్రీవియస్ డే మార్కెట్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో, సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మనకి డే హైస్ బ్రేక్ అవ్వలేదు. సో ఇప్పుడు 21,400 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ దీనిపైన ఉంటే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఈ జోన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఇవాళ మార్కెట్ సపోర్ట్ తీసుకుందో అండ్ మార్కెట్ అనేది ప్రీవియస్లీ కూడా ఈ లెవెల్స్లో మార్కెట్ చాలాసార్లు టెస్ట్ చేసింది. ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ప్రైస్ దీని పైన ఉంది కాబట్టి ఇది ఒక సపోర్ట్ లెవెల్ 21,200 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి డౌన్ సైడ్లో, అప్పుడు మీరు పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 21,200 కిందనే మీరు పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అప్పటి వరకు పీఈ సైడ్లో ఆలోచించకండి. అండ్ అప్ సైడ్లో మార్కెట్ అనేది ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 21,400 అప్ సైడ్ వెళ్తే, ఓకేనా. అండ్ మీకు ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ చూస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీని, సో డౌన్ సైడ్లో ఫిన్ నిఫ్టీ
మేజర్ సపోర్ట్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకున్న లెవెల్ ఏది మార్కెట్లో, ఈ లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఫ్రైడే రోజు ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ మీరు హైస్ అబ్జర్వ్ చేశారనుకోండి, అండ్ మార్కెట్ అనేది ప్రీవియస్ డే ఉన్న హైస్ అనేది మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది, దానిపైన ప్రైస్ ఉంది. సో ఎప్పుడైతే ప్రైస్ దీనిపైన ఉంటుందో అప్పటి వరకు మనం దీంట్లో బులిషే ఉండండి. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని మార్కెట్ సైడ్ వేస్ ఉండి బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, అప్పుడు మనం ఆలోచిస్తాం. అప్పటి వరకు బులిషే ఉండండి. అండ్ మార్కెట్ అనేది ఇక్కడ ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్లో రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే అది సపోర్ట్ అవుతుంది. సో ఆ లెవెల్స్ పైన అంటే 21,400 పైన మార్కెట్ ఉంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఏదైతే ఇక్కడ మనకి రెసిస్టెన్సెస్ ఉన్నాయో ఆల్ టైమ్ హైస్, ఈ లెవెల్స్ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి ఫిన్ నిఫ్టీ. సో ఈ మధ్యలో మార్కెట్ ఉందనుకోండి, సో మార్కెట్ ఉంటే సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఈ క్యాండిల్ ఒక మధ్యలో ఉంటే మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ కేసు, బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్. సో బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే 48,000 లెవెల్ ఇంపార్టెంట్ సైకలాజికల్ లెవెల్. 48,000 లెవెల్ మనకి ఈ మధ్యలో సైకలాజికల్ లెవెల్. అండ్ ఇక్కడ మార్కెట్ ఒక క్యాండిల్ చూడండి, ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ మనకి 48,200 లెవెల్. అండ్ డౌన్ సైడ్లో ఈ క్యాండిల్ ఒక హై అండ్ ఇవాళ మార్కెట్ ఒక లో, ఇది మనకు ఒక సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. సో ఈ జోన్ వచ్చేసి మనకి 47,800 అండ్ 47,500 లెవెల్ దగ్గరలో సపోర్ట్ లెవెల్ మనకి బ్యాంక్ నిఫ్టీలో. దీని కింద ప్రైస్ ఉండకూడదు. ఒకవేళ దీని కింద ఉంటే అప్పుడు మనం డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. స్టిల్ అక్కడ కూడా నేను డౌన్ సైడ్లో స్ట్రాంగ్లీ ప్లాన్ చేయడానికి అయితే చెప్పను, బికాజ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం ఉన్న క్యాండిల్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దాని కింద మీరు క్వాంటిటీ లెస్ పెట్టి మాత్రమే ట్రై చేయొచ్చు. అండ్ ఓవరాల్గా చూసినట్టయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఓవరాల్గా అన్నీ కూడా బులిష్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే ఇంకా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ. ఓకేనా. సో ఈ లెవెల్స్ పైన ఉంటే ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి, 22,300 లెవెల్ దగ్గర 68,000 అండ్ 22,200 లెవెల్ దగ్గర 49,000. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్ 22,500 రెసిస్టెన్స్ ఉంది. దాని పైకి వెళ్తే ఇక్కడ మనకి 59,000, 22,600. సో మార్కెట్ ఇంకా ఫర్దర్ వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి కాల్ రైటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. అండ్ నిఫ్టీలో 22,600 దగ్గర పోయి వాళ్ళు యాడ్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో 22,500, 600 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 22,300 అండ్ 22,200 సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే అరౌండ్ 48,000 లెవెల్ సైకలాజికల్ లెవెల్. అండ్ ఇక్కడ మనం చూస్తే 72,000 ఉంది. సో ఇక్కడ మంచి సపోర్ట్ 48,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి 21,000 ఉంది. అండ్ 47,900 లెవెల్ దగ్గర 58,000 ఉంది. అండ్ 47,800 లెవెల్ దగ్గర 54, 59. ఆల్మోస్ట్ ఆల్ ఈ 47,900 లెవెల్ దగ్గర మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ 59 అండ్ ఇక్కడ 58. ఆల్మోస్ట్ ఆల్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉండే. అందుకోసం కొద్దిగా టైం పాస్ అయితే చేసింది మార్కెట్ సైడ్ వేస్లో ఉండే. సో ఇప్పుడు 48,000 అండ్ 48,200 పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు ఇంకా ఫర్దర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ కూడా మనకి సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది కంపేర్ టు కాల్ సైడ్. మనం చూసినట్టయితే డేటా చూసినట్టయితే రెసిస్టెన్స్ కన్నా సపోర్ట్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ యాజ్ ఆఫ్ నో 48,000 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. అండ్ 47,500 అండ్ 48,000 సపోర్ట్. అండ్ అప్ సైడ్లోకి వెళ్తే 48,200 అండ్ 48,500 రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్, సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్ చూస్తే యాజ్ ఆఫ్ నో పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి ప్రీ మార్కెట్స్ అయితే పాజిటివ్ షో చేస్తున్నాయి. అండ్ ఇక్కడ నాకైతే అండ్ నాస్డాక్ అండ్ S&P ఇది మనకి ఫ్రైడే రోజు సెషన్ది. ఓకేనా. అండ్ ఏషియన్ మార్కెట్స్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏషియన్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్లీ గ్రీన్లోనే కనిపిస్తున్నాయి. ఓవరాల్ అన్నీ కూడా గ్రీన్లోనే ఉన్నాయి. మనకి రిలయన్స్ రిజల్ట్స్ వచ్చేది. ఒకవేళ రిలయన్స్ రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఒకవేళ పాజిటివ్ ఉంటే మన మార్కెట్స్ కూడా పాజిటివ్ మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. సో ఇక్కడ నేను మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మార్కెట్లో మనకి టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. సో ఇక్కడ నేను నా వ్యూ అంతా కూడా క్లియర్లీ షేర్ చేస్తాను. సో ఇక్కడ మీకు అది హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో
మిస్ అవ్వకుండా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా మన ప్రైజ్ యాక్షన్ క్లాసెస్ ప్లేలిస్ట్లో ఉంది. సో ప్రైజ్ యాక్షన్ క్లాసెస్ అనేటివి మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రైజ్ యాక్షన్ ఇక్కడ ఆల్రెడీ 4 వీడియోస్ ఉన్నాయి. సో అవి వెళ్ళి చూడండి. సో ప్రాక్టీస్ చేయండి. సో మీరు కూడా ప్రైజ్ యాక్షన్ నేర్చుకోండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.